పూట పూటకు ఐఏఎస్ ఐపీఎస్లను మార్చడం ఏంది? రేవంత్కు పాలనపై పట్టు రావట్లే హరీష్ రావు అంటుంది. సగటున 6 నుంచి 8 నెలలకు ఒకసారి హెచ్ఓడీలను మారుస్తుంటారు. అట్లా కాదే, ఇప్పుడు మా రేవంత్ అన్న పరిపాలన వస్తుంది అని ఎట్లా చెప్తావు? ఇంత ఫాస్ట్గా మీ మావ మార్చగలిగిందా? ఐఏఎస్లను ఐపీఎస్లను టీచర్లను ఎంఆర్ఓలను ఎంపీడీఓలను ఎవరినైనా బదిలీ చేయడంలో ఎంత మేధాశక్తి ఉండాలనుకుంటున్నావు? ఎంత కష్టపడాలి? ఎంత అంటే ఎక్కడ మనకు నెగిటివిటీ ఉంది, ఎక్కడ మనకు పాజిటివ్గా ఉంది, ఎక్కడ ఏ పోలీస్ ఆయన వేస్తే ఎక్కడ మనకు అనుకూలంగా పనిచేస్తాడు, ఎవరు అవసరం ఎక్కడుంది, ఏ అధికారం ఎక్కడేస్తే ఏం పనులు జరుగుతాయి, ఇవన్నీ బేరీజ్ వేసుకొని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. సో ఈ టాలెంట్ కూడా మా అన్నకున్నది. సో అంత గొప్ప టాలెంట్ పెట్టుకొని పాపం మరి వీళ్ళైతే పరిపాలన తెలుస్తలేదంటురా మా అన్నకైతే. ఇక పెట్టుమన్న చోట సంతకాలు పెట్టనందుకే అధికారుల బదిలీలట. చూసిరా, నేను చెప్పిన ఆల్రెడీ. ఇప్పుడు ఒక ఆయన కలెక్టర్ ఉన్నాడు, ఒక ఆయన కలెక్టర్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. లేదంటే ఒక ఆయన ఐపీఎస్ అధికారి ఉన్నాడు, ఎస్పీ లెవెల్ అధికారి. సో ఆయనను ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు? ఆయన సంతకం పెట్టరా అంటే పెడతాడట. పెట్టమన్న కానీ నేను పెడతా అంటానంట. సో నేను బెటర్ను కావచ్చు, మరి ఏం చేయాలి? మనని నా ఫైల్ కదలాలి. ఇప్పుడు కలెక్టర్ సంతకం పెట్టాలి, నాకు ఆ పని జరగాలి. ఆయన పెట్టమంటే వెళ్తున్నాడు. ఈయన జర స్ట్రిక్ట్, ఆయన ఏం చేయాలి? ఇంకో కాడికి చేయాలి. ఏదో ఒకటి ప్రాధాన్యత లేని పోస్ట్ ఏదన్నా ఇచ్చి ఆయన ఎలాగొచ్చి ఆ పగ తీర్చుకొని మనకు అనుకూలంగా పనిచేసే కలెక్టర్ తెచ్చుకొని సంతకం పెట్టేయాలి. ఒక ఆఫీసర్ ఓపెన్ చేసారు. మీకు తెలుసా? రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఆయన బలగవంతా కలిసి ఒక మంచి ఆఫీస్ ఓపెన్ చేసారు. ఓపెన్ చేసి మీకు ఎక్కడ లిటిగేషన్స్ ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి, ఏంది అన్ని మేము చూసుకుంటాం అని చెప్పేసి మంచి ఒక ఆఫీసే ఓపెన్ చేసారు. సొంత బ్రహ్మాండంగా పాపం వాళ్ళది పంచాయతీలు నడుస్తున్నాయి. ఇక కలెక్టర్లు అన్నట ఒక్క జిల్లాలో కనీసం 2 ఏళ్ళు ఉంచాలట, అప్పుడే పట్టు వస్తుందట. నియోపోలిస్లో రేవంత్ మేనల్లుడి అనుచరులకు చిన్న ఇది లోపలికి రాశారు. ఇప్పుడు ఒకవేళ ఇదే న్యూస్ ఇక్కడ రేవంత్ రెడ్డి కాకుండా కేసీఆర్ అనేది ఉంటే ఇప్పుడు ఇంత పొడుగు వస్తుంది, టీవీ మందం వస్తుంది. ఎట్లనో మిస్ అయింది అది వాస్తవానికి. అక్కడ రేవంత్ రెడ్డి వస్తానో చిన్నగా అయిపోయింది వార్త. అంటే పర్సన్ పేరు మారిపోతే వార్త సైజు మారిపోతుంది. ఇదే అసలు పాయింట్. నియోపోలిస్లో రేవంత్ రెడ్డి మేనల్లుడి అనుచరులకు అక్రమ మైనింగ్ అనుమతులు ఇచ్చిర్రట. ఆ మొబైల్ క్రషర్కు అనుమతిస్తే ఫిక్స్డ్ క్రషర్ పెట్టిరని ఆరోపణ చేస్తుండు. ఈ ఆరోపణ అనుకోవచ్చు, ఇక మీరు ఏదైనా అనుకోవచ్చు దాన్ని. సో హరీష్ రావు చేస్తుంది ఈ ముచ్చట. సో రేవంత్ రెడ్డి మేనల్లుడట, సొంత అల్లుడు కాదు, పిల్లించిన అల్లుడు కాదట, మేనల్లుడట. మరి ఆయన మేనల్లుడి అనుచరులకట, మళ్ళీ ఆయన కూడా కాదు, అనుచరులకు మరి అక్రమ మైనింగ్ అనుమతులు ఇచ్చిర్రట. జరగరే నమస్తే తెలంగాణ చూద్దాం ఈ వార్తని. నమస్తే తెలంగాణ మంచిగా రాస్తుంది. రైట్. సర్కారు వారి భూదందా. నేను చెప్పిన ఇంటి చెప్పి సంతకాలు ఎడబెట్టాలి చెప్పు. మీరు పెట్టవన కాడ మీ సంతకం పెట్టకపోతే మేము ట్రాన్స్ఫర్ అవుతాం, ఆ పంచాయతీ మాకెందుకు, మేము పెడతాం సంతకాలు అనేటోళ్ళు కూర్చోవాలన్నమాట. సో ఇప్పుడు మొత్తం భూదందా జరుగుతుందట. ఇక ఐటీ కోసం సేకరించిన భూములు అమ్మకానికి పెడుతున్నట. తెల్లాపూర్ ఉస్మాన్ నగర్లో 47.5 ఎకరాలు ఫర్ సేల్. ఇక్కడ బొమ్మ వేసారు, ఫర్ సేల్ అట. తెల్లాపూర్ అంటే ఇప్పుడు మా దగ్గరనే గట్టిగా 2 కిలోమీటర్లు పోతే వచ్చేస్తుంది. సో ఉస్మాన్ నగర్ రేవంత్ అని ఇప్పుడు ఈ ఏరియాలో 47.5 ఎకరాలు ఫర్ సేల్. కొంత ఆరాము పొంగులేటి సీనన్న కాడ ఉన్నాయి పైసలు, మన కళ్ళు గంత కొనాలంటే మనతో అవుతుందా? కబ్జా చేయాలన్నా కొనాలన్నా సంతకాలు పెట్టియాలన్నా అయితే రేవంత్ రెడ్డితో అవుతుంది, ఇలాంటి పొంగులేటి సీనన్న నెంబర్ 2. సో ఇద్దరికే సాధ్యం అవుతుంది అంత మంచి పని. ఇక బీఆర్ఎస్ అయ్యన్నట ఐటీ అభివృద్ధి కోసం భూములు సేకరించట. 3,000 కోట్ల లక్ష్యంతో వేలానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్ని కోట్లు? 3,000 కోట్లు. ఏం చేస్తారు ఆ 3,000 కోట్లు? ఇప్పుడు కదా రాయదుర్గం కాడ భూములు అమ్మిరు, నియోపోలిస్ కాడ భూములు అమ్మిరు, మళ్ళీ ఇప్పుడు ఈ తెల్లాపూర ఇంకేదో అంటారు భూములు అమ్ముతారు. ఇప్పుడు 3,000 కోట్లు టార్గెట్ అంటే ఇప్పుడు దాదాపుగా సగం రేటు పోతాము, 80-90 కోట్లు అయితే పోతట్టుంది యావరేజ్గా. 80-90 కోట్లు పోతే అన్నకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు రైతు బంధు వస్తున్నా,
రుణమాఫీ రాకున్నా, పెన్షన్లు రాకున్నా, కరెంటు రాకున్నా, నీళ్లు రాకున్నా, పథకాలు రాకున్నా, పైసలు రాకున్నా, ఏ పని జరగకున్నా, ఏ ఎకానమీ జరగకపోయినా పైసలు రేవంత్ రెడ్డి కావాలి, అవసరం, చాలా అవసరం ఉంది మాకు. అలా ఎక్కడ కేరళనా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పైసలు కావాలి, 1000 కోట్లు. మరి 1000కి ఇంకో 2 కలిపేసి కమిషను, హెలికాప్టర్ ఖర్చులు అంతా కలిపితే ఇంకో 2000 కోట్లు కలిపితే అంత 3000 కోట్లకు లెక్క సరి చేసింది. చిల్లర కాకుండా బరాబర్ చేసేసి 3000 కోట్లు చేసింది దాన్ని. రేవంత్ అని అయితే మంచి పనే చేస్తాడు, తప్పేం లేదు, చేయొచ్చు, చాలా మంచి పని. వేలానికైతే పెట్టిండే. మరి మీరు అడుగుతారు ఇప్పుడు, మహేష్ మాకు రైతు బంధు లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆ కాలేజీల పోరగాళ్ళకి స్కాలర్షిప్స్, మాకాడ పైసలు లేవు కదా, మామూలు కోసుకు తిన్నా లేవు. కోసుకుంటే కోసుకోరు, మేము చేసేది ఏం చేస్తారా, కోసుకు తినరా అని చెప్పదాల్చుకుంటాం మేము అట్లా. మరి మీరు అంటారు ఇప్పుడు ఈ 3000 కోట్లు ఏం చేస్తావు మీరంటే, కాకెత్తుకపోతారు, ఢిల్లీలో ఉంటుంది, అది ఢిల్లీలో కాకి ఉంటుంది, ఆ కాకి ఎత్తుకపోతుంది ఆ 3000 కోట్లు. అది 3000 కోట్లు అయినా సరే, 3 లక్షల కోట్లు అయినా సరే, ఆ కుటుంబానికి చాలా అవసరం ఉంది పైసలు. తెలంగాణ ప్రజలకు ఏం అవసరం లేదు, మనకెందుకు పైసలు, ఏ డెవలప్మెంట్, ఏ అభివృద్ధి పథకాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. పైసలు ఢిల్లీకి పంపేసి చాలా టైం పడుతుంది ఇప్పటికే. మళ్ళా అమ్మటానికి ఇచ్చినట, ఇక అమ్ముడే, కొనుడేం లేదు, ఉంచుడేం లేదు భూమి మీద. అదే వాళ్ళ పేదోడు అడిగితే, నా కాడ పైసలు లేవు, నా కాడ భూములు లేవు, మీరు కావాలంటే చదువు మంచిగా చెప్తా, పూర్ల బువ్వ పెట్టి, మీరు కావాలంటే బువ్వ మంచిగా పూర్ల బువ్వ పెట్టి బ్రహ్మాండంగా పెడతాం కదా. మీరు ఇవన్నీ పైసలు అడితే అడగొద్దు మమ్మల్ని. ఇక గతంలో నియోపోలిస్లో 10 ఎకరాలట అల్లుడికి దారదత్తం చేసినట. 10 ఎకరాలు నియోపోలిస్ అంటే 150 కోట్లు, 1500 కోట్లు వేసుకోవచ్చు యావరేజ్గా. సో 1500 కోట్ల విలువ చేసే భూమి అల్లుడు గారికి, ఇప్పుడు మేనల్లుడు గారికి, తర్వాత తమ్మయ్య గారికి, తర్వాత అన్నయ్య గారికి, ఇంకొకరు ఉంటే ఇంకొకరికన్నా, జనంకి ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ కింగ్ కదా మా అన్న. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూముల్లో 4th సిటీ నిర్మాణం అట. ప్రభుత్వ భూములతో బంతాట ఆడుతున్న రేవంత్ రెడ్డి. బరాబర్ ఆడతాం, బరాబర్ ఉంటుంది, మనం తప్పనే. సీఎం మేనలుడికి అధికారుల సాగిలట. నియోపోలిస్లో ఆయన గ్యాంగ్ అక్రమ మైనింగ్ అట. 17 ఎకరాల HMDA భూమి వారికి ఎట్లా కట్టబెడతారు క్వశ్చన్ మార్కు. కాగితం మీద 10 ఎకరాల లీజు, 17 ఎకరాల్లో తవ్వకాలు, అంటే 7 ఎకరాలు అక్రమంగా. నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్డ్ క్రషర్ అట. ఫీజులు ఎగవేతట. రాజేంద్ర నగర్లో పొంగులేటి కంపెనీ అక్రమ తవ్వకాలు చేస్తుందట. మరి రాజేంద్ర నగర్ అంటే అక్కడ గుదుకూరు చూసినా ఎమ్మెల్యే ఒక ఆయన. సో ఎమ్మెల్యే కాడనట. సో హిమాయత్ సాగర్ గుట్టలు అయిపోయినాయి, ఇప్పుడు హిమాయత్ సాగర్ చెరువులు అయిపోయినాయి. జర్ర కిందికి పోయి అటు రాజేంద్ర నగర్ గుట్టలు పట్టుకున్నట. గుట్టల మింగే మంత్రి అయిపోయాడు మా పొంగులేటి సీనన్న. సో మా సీనన్న అయితే ఆ పని చేస్తానట. ఇక మానస హిల్స్ కు రేపు బీఆర్ఎస్ నిజ నిర్ధార బృందం పోతుందట. ఇంకా యంగ్ ఇండియా స్కూల్లో అవినీతి అంతా ఇంత కాదట. నీ అమ్మ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 119 నియోజకవర్గాల్లో 200 కోట్లు ఒక్కొక్క స్కూల్కి వ్యయం పెట్టి మా రేవంతన కట్టిండి, అయిపోయినాయి ఆల్రెడీ. రేపో మాపో భూమి పూజ అంటారు, గృహప్రవేశం ఉంది, గృహప్రవేశం ఉంది, భూమి పూజలు కావు. సో ఆ మంచి ప్రోగ్రాంకి చాలా లెక్కలేనంత అవినీతి జరిగిందట. ఎందుకంటే ఆల్రెడీ కట్టింది కదా, కట్టేసి అయిపోయింది కాబట్టి చాలా పెద్ద అవినీతి జరిగిందని చెప్పేసి ఆయన అయితే అంటుండు. మరి వద్దలేదు, టెండర్లలోనే అవినీతి జరిగిందట. త్వరలో ఆధారాలు బయట పెడతా అంటుండు. తన అసమర్థతను రేవంత్ అధికారుల మీదకి తోస్తున్నాడట. ప్రజాపాలన అంటే అడగోలుగా బదిలీల ప్రహసన మేన అధికారుల మార్పుతో అతలాకుతలం, ఫలితాలు శూన్యం, మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. ఇప్పుడు ఇదే వార్త అదే వార్త, అన్ని గయ్యే వార్త, ఏం లేదు. హరీష్ రావు మాట్లాడిన పాయింట్ లేదు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దొబ్బి తింటుండు, రేవంత్ రెడ్డి మేనలుడు దొబ్బి తింటుండు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో దొబ్బి తింటుర్రు. ఇవన్నీ పాయింట్లే కదా, ఇవన్నీ మంచి మంచి పాయింట్, తెలంగాణ ప్రజలు తెలవాల్సిన న్యూసే కదా ఇది. ఎందుకు ఈ వెలుగు అనే పత్రిక, రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియా, ఈ పెద్ద ముత్తైదా ఎందుకు ఈ వార్త రాయలేదు? అంటే అసలు సిసలైన జర్నలిస్ట్ పత్రిక కదా, అసలు సిసలైన
అక్రిడేటెడ్ జర్నలిస్టులు కదా, ఎందుకు రాయలేదు? అదే రేవంత్ రెడ్డి తుమ్మినా దగ్గిన అయితే ఇంత తాటికాయంత అక్షరాలతో రాత్రుడు. మనం చేసే లంగా పనుల గురించి ఆ పేపర్లో రావాలన్నమాట. ఇవో మా ఊళ్ళో ఒక లత్కోర్ గారు, రాధాకిషన్ ఒక లత్కోర్ గారి పేపర్లో ఇప్పుడు ఈ వార్తలో చూద్దాం. మీకు అర్థమైపోతుంది ఏమంటే నేను ఎందుకు కంపేర్ చేస్తున్నా, ఈ 5 ముత్తైదుల సినిమా మనం ఎందుకు తీస్తున్నా అనేది మీకు అర్థం కావాలి. ఉన్న అదే వార్త మీరు ఏమైనా కనిపించిందనే? కవితక్క తుమ్మితే తగ్గితే వార్త రాస్తుందా? కవితక్క బీఆర్ఎస్ మీద తుమ్మినా దగ్గర ఏడ్చినా ఏం చేసినా వార్త రాస్తుంది మరి రాధాకృష్ణ గారు. నేను రాసింది కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత అవినీతి జరుగుతుంది అంటే అది అవసరం లేదా రాధాకృష్ణ? ఇంత అవినీతి జరుగుతుంది, తెలంగాణ ప్రజల సొమ్ము దొబ్బి తింటుర్రు, అది వార్త కాదే, అది న్యూస్ కాదు. దయచేసి మీరు క్షమించాలి, చాలా చిన్న న్యూస్ అది.